దాన్ని సమ్మతించారు. తప్పు తప్పు అని ఎవరన్నా. అందుకని దేవుడు రాజుతో ఆ దేశంలో మూర్ఖులుగా ఉన్నవారు అందరినీ శిక్షించాడు. దేవుడి వైపు తిరిగి ఎవరైతే ఏమంటే ఆ గొర్రె పిల్ల మేక పిల్ల రక్తాన్ని పూసుకున్నారో ఆ కుటుంబాల్లో మరణం లేదు. వినలేని వారు మూర్ఖంగా ఉన్న వారికి ఏమొచ్చిందంటే వారి కుటుంబంలో మరణం వచ్చింది. అందుకని దేవుడు చేసిన ఈ పని తప్పు అంటారా రైట్ అంటారంటే ఈ ప్రకారంగా చూస్తే చిన్న పిల్లల్ని చంపిన రక్తము వారి పిల్లల మీద శాపంగా వచ్చింది. అది కరెక్ట్. అందుకే ఎవరినన్నా ఏమండి మనం పాడు చేస్తే ఆ పాపం మనకి తగలక ఎవరిని పాడు చేయకూడదు. బాగు చేయగలిగితే బాగు చేయాలి, లేక నోరు మూసుకొని ఉండాలి. చెడపకరా చెడవు అని ఎవరిని చెడపడానికి మనం చేయకూడదు. మంచి చేసేవారికి మనము ఉండాలి. అది నువ్వు అన్యురాలైనా క్రైస్తవురాలే ఎవరైనా నువ్వు చెడు చేసినప్పుడు దానికి శిక్ష మాత్రం దేవాది దేవుడు వేయక తప్పడు. అందుకే ఐగుప్తులు ఏమంటే ఐగుప్తులు తప్పు చేసిన ఐగుప్తుల్ని శిక్షించాడు. మళ్ళీ ఇశ్రాయేలు తప్పు చేసిన ఇశ్రాయేల్ని కూడా దేవుడు శిక్షించాడు. అందుకని దేవుడు న్యాయాధిపతి కాబట్టి న్యాయమైనడు కనుక వారు చేసిన చిన్న పిల్లలను చంపిన పాపమును దేవుడు వాళ్ళ పిల్లల్లో ఆ పిల్లలు పోతే ఎంత ఎలా ఉంటుందో అలా అనిపించేటట్లుగా ఐగుప్తులు అనిపించేటట్లుగా చేశాడు. అనగా ఏమంటే పాపం చేసిన వారి శిక్ష పడక మానదు. హల్లెలూయా. ఆయన పాపం చేసిన వారిని శిక్షించక మానడు. అందుకని దేవుడు న్యాయవంతుడు కనుక శిక్షించాడు.